మోడీ అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు ప్రజలను చైతన్యం చేసేందుకు ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ పత్రికను అడ్డం పెట్టుకుని ఏఐసీసీ నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమంగా కేసులు నమోదు చేయటం కేంద్ర ప్రభుత్వ అహంకార పాలనకు నిదర్శనమని విమర్శించారు. కోర్టులకు సంబంధం లేదని, ఇప్పటికే తీర్పు వచ్చిన మనీ లాండరింగ్ కేసులను మళ్లీ నమోదు చేయటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమేనని ఆయన మండిపడ్డారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా త్యాగాలు చేసి దేశానికి సేవ చేశారని గుర్తుచేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని పదవి నుంచి తప్పించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని స్పష్టం చేస్తూ ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. కర్నూలు జిల్లా కేంద్రంలో ఈరోజు డెక్కన్ హెరాల్డ్ కేసు సంబంధించి ఏఐసీసీ ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, జిల్లా మూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అందరూ పెద్దలు మాట్లాడడం జరిగింది. ఈ హెరాల్డ్, డెక్కన్ హెరాల్డ్ అనే పేపర్ ఇప్పుడే అన్న చెప్పినట్టు ఎప్పుడో 1935లో మొదలుపెట్టడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం పోరాడుతూ ఆ రోజు ఆ పేపర్ మొదలుపెట్టడం జరిగింది. భారతదేశ నలుమూలల్లో మనము ఎలా అయితే స్వతంత్రం కోసం కొట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, మన భారతీయులు ఏం చేస్తున్నామో దానికోసము ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది ఈ పేపర్. అది కేవలం స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన పేపర్ అది. దాన్ని ఈరోజు మోడీ కానీ, అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా ఒక కుట్రతో వీళ్ళను, సోనియా గాంధీని లేకపోతే రాహుల్ గాంధీ గారిని డీఫేమ్ చేయడానికి ఒక కేసులా తీసుకొచ్చి ఆ కోర్టు కూడా ఆ కేసును కొట్టేయడం జరిగింది. మనకు అందరికీ తెలుసు అది. కానీ ఈరోజు ఆ కోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఎప్పుడు నియంతలాగా ఎప్పుడు మేమే భారతదేశాన్ని పాలించాలి, మేము ఒక రాజులం లాగా ఫీల్ అవుతూ ఈరోజు మోడీ గారు ఈ కేసును దాన్ని మనీ లాండరింగ్ పెట్టాడు. ఆ మనీ లాండరింగ్ లో కూడా ఏం దొరకలేదు. కాబట్టి ఇటువంటి నియంత్రణ మనం ఎంత తొందరగా మనము తొలగించుకుంటే అంత బాగుంటది. మా నాయకులు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ 2 సార్లు ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినా కూడా దాన్ని తిరస్కరించి ఒక సామాన్యుని, ఒక ఎకనామిస్ట్ ను ఆ రోజు ప్రధానమంత్రి చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి పదవుల మీద ఆశ లేదు. కానీ గట్టిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇప్పుడు పనిచేస్తూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లోకి వస్తానని పోరాడుతున్నారు. తప్పకుండా మనం అందరము ఒక కాంగ్రెస్ పార్టీ సైనికులా పనిచేస్తే తప్పకుండా వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో కూడా వస్తుందని మనవి చేసుకుంటూ, వాళ్ళు ఎన్నో కేసులు పెట్టడం జరిగింది. బోఫర్స్ అంటారు, డెక్కన్ అంటారు, ఇదంటారు, రాహుల్ గాంధీకి ఇది లేదంటారు, అది లేదంటారు. కానీ అతను కూడా ఒక కాంగ్రెస్ సైనికుడు, మనందరినీ నడిపించే వ్యక్తి. కాబట్టి ఎటువంటి కేసులు పెట్టినా మన అందరం కూడా ఆయన వెనక, కాంగ్రెస్ పార్టీ వెనుక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి వెనుక నిలబడి మనము పోరాడుతూనే ఉండాలి. తప్పకుండా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో కూడా వస్తానని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.